హై టు ఆల్ కస్టమర్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ కార్ డెకర్ మణికొండ. మీరు చూసుకోవచ్చు మన దగ్గర క్రేటాలో మేము రోజు కొంచెం కొత్తగా చేస్తున్నాం అనమాట. ఈ వెహికల్లో కంప్లీట్ ఎస్ఎక్స్ మోడల్ చేస్తున్నాం అనమాట. దీన్ని ఇందులో ప్రాసెస్గా నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి సార్ నా ఛానల్. మీరు చూసుకోవచ్చు కంపెనీ ఎంబడి మనకి హెడ్ లైట్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. దీనికి ప్రొజెక్టర్ ఎల్ఈడి అంటారు. ఇది మనం వచ్చి ట్రయో హెడ్ లైట్ ఫిట్ చేస్తున్నాం. హుండాయిదే ఒరిజినల్. ఎక్కడ కూడా మనం వైరింగ్ ట్యాంపర్ చేయము, ప్లగ్ అండ్ ప్లే చేస్తాం. మనం నాట్ ఈవెన్ వన్ వైర్ కూడా ట్యాంపర్ చేయము, ప్లగ్ అండ్ ప్లే చేస్తాము. ప్లస్ ఫ్రంట్ నుంచి చూసుకుంటే కనుక మనం కంపెనీ నుంచి ఈ విధంగా మీకు గ్రిల్ వచ్చింది. సో దిస్ ఇస్ ఎ ప్లాస్టిక్ గ్రిల్. క్రోమ్ అనేది ఎక్కడ కూడా యాడ్ అయి ఉండదు దీంట్లో. మీరు చూసుకోవచ్చు మనం కంప్లీట్గా క్రోమ్ హ్యాండిల్ అనేది కంప్లీట్ ఫిట్ చేసినాం దీనికి. సో ఈ కంప్లీట్ గ్రిల్ అనేది ఒరిజినల్ క్రోమ్ గ్రిల్ వచ్చింది. దీంతో పాటు మనం ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇన్స్టాల్ చేసినాం. దీనికి ఫాగ్ ల్యాంప్స్ కూడా నాట్ ఈవెన్ 1 mm గ్యాప్ విత్ మనకి ఏదైతే స్కోప్ వస్తుందో దాంతో పాటే ఇన్స్టాల్ చేసినాం మీకు. అండ్ మళ్ళీ ఫ్రంట్ నుంచి ఈ విధంగా కంప్లీట్ అప్డేట్ అవుతుంది వెహికల్. కంపెనీ వచ్చిన గ్రిల్ తీసేసి మనం అండ్ సైడ్లో కనుక చూసుకుంటే మీకు కంపెనీ నుంచే మనకి ఈ విధంగా రిమ్స్ వస్తాయి. రిమ్స్ విత్ వీల్ క్యాప్ వస్తుంది. సో ఇది కూడా కంప్లీట్ రిమూవ్ చేసేసి మనం 17 ఇంచ్ అలాయ్ వీల్ టైర్స్తో పాటు ఇన్స్టాల్ చేస్తున్నాం. 17 ఇంచెస్ టైర్స్తో పాటు అలాయ్ వీల్స్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం దీంట్లో. అండ్ మళ్ళీ మనకి సైడ్ నుంచి కనుక చూసుకుంటే సైడ్ ఓఆర్విఎమ్స్ అనేది విత్ లైట్ వస్తుంది మనకి. ఇది కూడా ఇన్స్టాలేషన్ అవుతుంది. అండ్ మళ్ళీ మీకు సైడ్లో నుంచి ఇంకా చూసుకుంటే మనం డోర్ వైజర్ ఇన్స్టాల్ అవుతుంది. అండ్ మళ్ళీ మనకి ఇక్కడ క్రోమ్ బీడింగ్ వస్తుంది. ఇంటీరియర్లో కనుక చూసుకుంటే మనకి కంప్లీట్ క్రూజ్ కంట్రోల్ ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట దీంట్లో. అండ్ మళ్ళీ సైడ్ మిర్రర్ ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత అన్ని వాక్ అరౌండ్ నేను వెహికల్ చూపిస్తాను నేను మీకు. వెనక కూడా మనకి కంపెనీ నుంచి నార్మల్ టైల్ లైట్స్ వస్తాయి. ట్రయో హెడ్ లైట్స్, టైల్ లైట్స్ రెండు కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం దీంట్లో. అండ్ డోర్లో కనుక చూసుకుంటే మీరు చూసుకోవచ్చు హాలో వస్తుంది మనకి కంప్లీట్గా. సో దీనికి హాలో అనేసి తీసేసి మనం డాంపింగ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. కంపెనీది వచ్చేసి వైబ్రో మ్యాక్స్ కంపెనీది. మీరు చూసుకోవచ్చు వైబ్రో మ్యాక్స్ కంపెనీది కంప్లీట్ ఎడ్జ్ టు ఎడ్జ్ మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేసాం అనేది ప్రాపర్ ఇన్స్టాలేషన్ వస్తుంది మీకు. ఒరిజినల్ రష్యన్ డాంపింగ్ అనమాట వైబ్రో మ్యాక్స్. వేసిన తర్వాత వెహికల్లో ఫీలింగ్ అనేది మనకి డోర్ ఏ విధంగా లాక్ అవుతుందో చూసుకోవచ్చు. ప్రాపర్ లాకింగ్తో వస్తుంది. ఈ బీడింగ్ అనేది కూడా మనకి కంప్లీట్ లాక్ అయిపోతుంది అనమాట. సో దట్ ఏంటంటే మనకి ఎయిర్ వెంట్ నాయిస్ కానీ ఇవన్నీ కూడా వెహికల్లోకి రాకుండా ప్రాపర్ సౌండ్ నాయిస్ అనేది లేకుండా మనం డ్రైవింగ్ అనేది ఎంజాయ్ చేస్తుంది అనమాట. డ్రైవ్ అనేది ఎంజాయ్ చేస్తుంది. ప్లస్ ఈ విధంగా ఈఎక్స్ వేరియంట్ని కంప్లీట్గా టాప్ ఎండ్ చేస్తున్నాం సార్. ఈ విధంగా ఉంది వెహికల్. అంతా ప్రాసెస్ అయిన తర్వాత వెహికల్ లుక్ ఒకసారి చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి సార్ నా ఛానల్. చూడండి సార్ కంప్లీట్గా ఈఎక్స్ మోడల్ని మనం ఇప్పుడు కంప్లీట్ టాప్ ఎండ్ చేసాం అనమాట. ఒకే రెండు మొత్తం లుక్ చూడండి ఒకసారి మనం. యాంగిల్లో మీకు ఈఎక్స్ మోడల్ కనిపించదు వెహికల్ కంప్లీట్గా. ఫ్రంట్ గ్రిల్తో పాటు మనం హెడ్ లైట్ కూడా ట్రయో ఇచ్చినాం దీనికి. ట్రయో హెడ్ లైట్స్ ఫాగ్ ల్యాంప్స్లో విత్ ఎల్ఈడి వచ్చింది మనకి. ప్లస్ ఫ్రంట్ గ్రిల్ అయిపోయింది. అండ్ మళ్ళీ ఇందులో వచ్చేసి మీకు బయట నుంచి కంప్లీట్ చూపిస్తాను నేను. బయట నుంచి ఏమేమి చేంజెస్ అయినాయి ఈఎక్స్ మోడల్లో. అలాయ్ వీల్స్ విత్ టైర్స్, కంప్లీట్ 17 ఇంచ్ టైర్స్ విత్ అలాయ్ వీల్.
అండ్ మళ్ళీ వీల్ క్యాప్తో పాటు మీరు చూసుకోవచ్చు సైడ్ మిర్రర్ ఫోల్డింగ్ కూడా కంప్లీట్ ఇన్స్టాల్ అయింది ఇందులో. విత్ లైట్ వస్తుంది మనకి, వెల్కమ్ లైట్. అండ్ ఎక్స్టీరియర్లో మెయిన్గా మనం ఇంకోటి రూఫ్ రైల్ మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ నుంచి ఈవెన్ 1 mm గ్యాప్ కూడా ఉంటుంది మనకి. అండ్ సైడ్స్ కూడా ప్రాపర్ ఫిట్టింగ్ విత్ స్క్రూ ఫిట్టింగ్ వస్తుంది మనకి. ఇది ఎక్స్టీరియర్లో వచ్చేసి ఈ చేంజెస్ వచ్చినాయి. విత్ డిక్కీ కెమెరా వచ్చినాం మనం ఇందులో. డిక్కీ కెమెరా వస్తుందో మీకు కంప్లీట్గా డిక్కీ కెమెరా అనేది ఇన్స్టాల్ చేసేసాం ఇక్కడ. సో ఇవి ఎక్స్టీరియర్ నుంచి చేంజింగ్. మనకు వచ్చేసి రూఫ్ రైల్స్ అన్నిటితో పాటు బ్యాక్ సైడ్ ఏదైతే మనకి కంపెనీ నెంబర్ వస్తుందో ట్రయోడ్ టెల్ లైట్ కూడా ఇన్స్టాల్ చేసినాం సార్ మనం ఇందులో. కంప్లీట్ టాప్ అండ్ మోడల్. ఇప్పుడు మనం ఇంటీరియర్లోకి వెళ్ళి చూద్దాం, ఇంటీరియర్లో ఏం చేంజెస్ ఇచ్చినాం అనేది మీకు చెప్తాను నేను. చూద్దాం సార్, చూడండి సార్, ఇంటీరియర్ ఆఫ్ ద పోర్షన్ ఈఎక్స్ వేరియంట్ వెహికల్లో కంప్లీట్ టాప్ అండ్ కలర్ మోడల్ సీట్ ఇన్స్టాల్ చేసినాం మనం చూసుకోవచ్చు. 4 డాటెడ్ సీట్ కవర్, ఇది 4 డాటెడ్ పర్పోరేటెడ్ సీట్ కవర్. ఎక్కడ కూడా మనకి కంప్లీట్ బకెట్ ఫినిషింగ్ మీరు చూసుకోవచ్చు. కంప్లీట్ బకెట్ ఫినిషింగ్ ఈ విధంగా అయితే గ్యాప్ లేకుండా మనకు సేమ్ యాజ్ టాప్ అండ్ మోడల్లో వస్తుంది కదా, అదే విధంగా ఇన్స్టాల్ చేసి ఇచ్చినాం. దీనికి అల్ట్రా కంఫర్ట్ కుషన్ వేసినాం మనం ఇందులో. ఫోమింగ్ అనేది చాలా ప్రాపర్గా వచ్చింది. మీరు కనుక చూసుకుంటే స్టీరింగ్ కంట్రోల్ పైన మన కంపెనీ నుంచి క్రూజ్ కంట్రోల్ రాదు. సో మేము క్రూజ్ కంట్రోల్ కూడా ఇన్స్టాల్ చేసినాం ఇక్కడ. క్రూజ్ కంట్రోల్ అనేది ఇన్స్టాల్ అయింది. ప్లస్ మీరు చూసుకుంటే బ్యాక్ సైడ్ కెమెరా, స్టీరింగ్ చూడొచ్చు మీరు ఏ విధంగా ఫినిషింగ్ ఇచ్చినాం మనం అనేది. ప్రాపర్ ఫినిషింగ్ మీకు ఎడ్జ్ టు ఎడ్జ్ అనేది వస్తుంది. ప్లస్ బ్యాక్ కెమెరా, మనకి బ్యాక్ కెమెరా అనేది కూడా ఇందులో ఇన్స్టాల్ చేసినాం మేము. ఈ విధంగా వస్తుంది మీకు బ్యాక్ కెమెరా. లైన్స్ వస్తాయి అన్నమాట ఇందులో. అడ్వాన్స్ గైడ్ లైన్స్ కాదు, బట్ నార్మల్ లైన్స్ వస్తాయి. అండ్ మేజర్గా మనం ఇంటీరియర్లోకి వచ్చేసారి మీరు చూసుకోవచ్చు. క్రోమ్ హ్యాండిల్ అయితే కంపెనీ నుంచి వస్తుందో బేసిక్ నార్మల్ హ్యాండిల్ వస్తుందన్నమాట. దీనికి ఇంటిగ్రేటెడ్ మనం క్రోమ్ హ్యాండిల్ ఇచ్చినాం. అండ్ డోర్స్ అన్నిట్లో కూడా వైబ్రోమాక్స్ కంపెనీది డాంపింగ్ అనేది మేము ఇన్స్టాల్ చేసి ఇచ్చినాం అనమాట. అండ్ వెహికల్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇది సార్. ఈ వీడియో కనుక నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా ఈఎక్సే కాదు, మనం ఈ వేరియంట్ని కూడా టాప్ ఎండ్ చేద్దాం.